రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, జనసేన పార్టీ నాయకులు శిరీష, సురేష్ పేర్కొన్నారు. మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీలో చేరడంతో మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, జనసేన పార్టీ నాయకులు డి శిరీష, సురేష్ పేర్కొన్నారు. మల్లాడి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో పాటు 42 డివిజన్లలో ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 1,00,000 పాంప్లెట్లు ముద్రించి పలు డివిజన్లలో మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ మల్లాడి రామప్రసాద్ గారు గడిచిన రోజుల్లో మా జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆయన దశాబ్ద కాలంగా ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అది ప్రజలు కూడా నిజమే. ఆయన ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. దాని నిమిత్తం మన ఆదివారం నాడు జన సైనికులతో ఆత్మీయ సమావేశం ఏర్పరిచినప్పుడు ఆయన జన సైనికులకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. 42 వార్డులకు గాను ప్రతి డివిజన్లో ఉన్న జన సైనికులకి, కార్యకర్తలు అందరూ కూడా విద్యా, వైద్య పరంగా ఎటువంటి సేవ కావాలన్నా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆనాడు తెలియజేశారు. దాని మీద ఒక కరపత్రం కూడా మేము తయారు చేసి సిటీ మొత్తం పంచిపెట్టడం జరిగింది. మల్లాడి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ఈయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయనకి డాక్టరేట్ వచ్చిందంటే దానికి కారణం అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్నో మంచి పనులు చేస్తే కానీ డాక్టరేట్ ఇవ్వరు. అలాంటి తమిళనాడు గవర్నమెంట్లో ఒక యూనివర్సిటీ వారు ఈయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అంటే డాక్టరేట్ ఇచ్చారంటే ఈయన ఎన్ని గొప్ప పనులు చేస్తే ఇస్తారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మన కాకినాడలో ఉన్న 42 డివిజన్లకు కూడా అందులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఏదైనా సమస్యలు ఉంటే సార్ కొంతనే సరే నేను సాయం చేస్తాను వాళ్ళకి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారు సేవా సమితి మరి ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి పార్టీ తరఫున నేనున్నాను, జనసేన పార్టీలో జాయిన్ అవ్వాను అని చెప్తూ, అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ముందుంటానని ఆయన తెలియజేయడం జరిగింది మన ఆత్మీయ సమావేశంలో. అలాగే పార్టీ సంబంధించిన వారికే కాకుండా ప్రతి పార్టీ తరపు నుంచి కూడా ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను మా ట్రస్ట్ తరపున సాయం చేస్తానని తెలియజేయడం జరిగిందండి.